అమెరికాలో కాల్పులకు మరొక ఇండియన్ బలైంది. స్టోర్స్లో పనిచేస్తున్న 49 ఏళ్ల కిరణ్ పటేల్ను కాల్చి చంపాడు నిందితుడు జెడన్ హిల్. యుఎస్లోని సౌత్ కరోలినాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌత్ పింక్నీ స్ట్రీట్లో డీడీస్ ఫుడ్ మార్టును గుజరాత్ చెందిన కిరణ్ పటేల్ అనే ఆవిడ నిర్వహిస్తున్నారు. సో ప్రతిరోజు రాత్రి 10:30కి ఆమె షాప్ క్లోజ్ చేస్తారు. హత్య జరిగిన రోజు 2 నిమిషాల ఆలస్యంగా షాప్ను క్లోజ్ చేయడానికి కిరణ్ పటేల్ సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో స్టోర్లోకి దుండగులు వచ్చారు. వస్తూనే గన్ తీసి కిరణ్ పటేల్పై కాల్పులు జరిపారు. దుండగుడిని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నం చేశారు. అయితే బుల్లెట్ గాయాలతోనే షాప్ నుంచి పరిగెత్తుతూ బయటకు వెళ్ళిపోయింది కిరణ్ పటేల్. 20 మీటర్ల దూరంలో ఆమె కుప్పకూలిపోయింది. షాప్ క్లోజ్ చేసే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా రాత్రి 10:31 షాప్లోకి దుండగుడు వచ్చాడు. షాప్ క్లోజ్ చేసే ముందు లెక్కలు చూస్తోంది కిరణ్ పటేల్. సరిగ్గా అదే సమయంలో ఆ దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట కుప్పకూలిన పరిస్థితి. ఇది మరీ దారుణం. అమెరికాలోని యూనియన్ కౌంటీ ఫిక్నీ స్ట్రీట్లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ చెందిన కిరణ్ పటేల్ అనే భారతీయ మహిళ తన సొంత దుకాణం డీడీస్ ఫుడ్ మార్ట్లో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని ఎదుర్కొంది. దుండగుడు ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. దుండగుడు ముసుగు ధరించి ఉన్నాడు. ఘటన స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలిస్తున్నాడు. స్థానికంగా ప్రవాస భారతీయులు ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు కిరణ్ పటేల్, గుజరాత్ చెందిన కిరణ్ పటేల్ తన సొంత స్టోర్ను నిర్వహిస్తోంది. కానీ స్టోర్ క్లోజ్ చేసే సమయానికి గతంలోనే బహుశా దుండగుడు రెక్కి నిర్వహించుంటాడు. ఆ డబ్బును దోచుకుంది. కనీసం అట్లీస్ట్ బెదిరించే డబ్బు దోచుకోవాల్సింది కాకుండా నేరుగా ఆమెపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆమెపై కాల్పులు జరిపాడు పాపం. దాంతో ఆమె అప్పటికే బుల్లెట్లను ఎదుర్కొని చూడండి సరిగ్గా నేరుగా ఛాతీపై కాల్పులు జరిపాడు. ఆమె అప్పటికి కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఏదో చేతిలో ఉన్నది విసిరేసింది. కానీ ఆ దుండగుడు ఆమెపై కాల్పులు జరుపుతూనే అలాగే వెంబడించాడు. దీంతో ఆమె బయటకు పరుగులు తీసింది. సరిగ్గా బయటికి వెళ్ళి కుప్పకూలింది పాపం. చూడండి ముసుగు ధరించి వచ్చాడు. వాడికి కావాల్సింది డబ్బు. అక్కడ కౌంటర్లో ఉన్న డబ్బు దోచుకెళ్ళాలి. సో అలా దోచుకునేందుకు కనీసం బెదిరించి దోచుకోవాల్సి ఉండాల్సింది. డబ్బు పోతే పోయిందనుకుంటే ఆమె వదిలేసేది. కానీ వాడు నేరుగా కాల్పులు జరిపాడు. అమెరికాలో ఇలాంటి సర్వసాధారణం. పెట్రోల్ బంకుల్లో, మార్టుల్లో, అలాగే బేకరీల్లో లేదా ఇట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్లో, చిన్న చిన్న మాల్స్లో ఇట్లాంటివి సర్వసాధారణం. ఏకంగా డబ్బులు డిమాండ్ చేస్తారు లేదా ఇవ్వకపోతే నేరుగా షూట్ చేస్తారు. విచక్షణరహితంగా కాల్చి చంపుతారు. చాలా దారుణం. చాలామంది అమెరికన్లో ఇందులో ఎక్కువ శాతం గతంలో నల్ల జాతీయులు ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడేవాళ్ళు. అమెరికాలో క్రైమ్ రేటు దీంతో చాలా వరకు క్రైమ్ పెరిగింది. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే ఒక్కసారిగా మళ్ళీ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. పాపం గుజరాత్ చెందిన కిరణ్ పటేల్ చాలా రోజులుగా ఆ ప్రాంతంలో స్టోర్ నిర్వహిస్తున్నారు. అదిగో ఆ రౌండ్లో ఉన్న వ్యక్తి వాడు ముసుగు ధరించి నేరుగా ఆమెపై కాల్పులు జరిపాడు. ఎంత దారుణం అంటే కేవలం డబ్బు కోసం, ఈజీ మనీ కోసం అమెరికాలో ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి క్రైమ్ చేయడానికి వెనకాడరు. వాళ్ళకి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు, ఎలాంటి మానవత్వం, కనీసం హ్యూమన్ యాంగిల్ కూడా ఉండదు. చూడండి ఆమెను ఎంత దారుణంగా కాల్చి చంపాడు. ఆమె మానాన ఆమె స్టోర్ నడుపుకుంటూ పాపం రాత్రి క్లోజింగ్ టైం డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆమె అసలు 10:30కే క్లోజ్ చేయాల్సింది. కానీ ఎందుకో ఒక 2 నిమిషాలు ఆలస్యంగా క్లోజ్ చేసింది. అదే ఆవిడ కొంప ముంచింది. సరిగ్గా అది గమనించిన వ్యక్తి బహుశా క్లోజ్ చేసే టైంలో బయట అయినా బెదిరించి డబ్బులు తీసుకునేవాడు. కానీ నేరుగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి షూట్ చేశాడు. అదిగో అటు రాకముందు ఆవిడ ఎట్లా ఉంచుంటే డబ్బులు లెక్కిస్తుంది. అప్పటికే ఆ కౌంటర్లోంచి డబ్బులు తీసే డాలర్లు లెక్కిస్తుంది, లెక్క రాసుకుంటుంది. ఇక్కడ ఎట్నుంచి వచ్చాడో చొరబడ్డ వ్యక్తి నేరుగా షాప్లోకి వచ్చిన వ్యక్తి చొరబడి సరిగ్గా ఆమెని షూట్ చేస్తున్నాడు. చూడండి షూట్ చేస్తున్న క్రమంలో ఆమె తప్పించుకుంటుంది. పాపం పాయింట్ బ్లాంక్ లేకంగా లెఫ్ట్ సైడ్ ఛాతీకి పైన గుండె దగ్గరే షూట్ చేశాడు. అయినా బలం కూడగట్టుకొని వానిపై ఏదో చిన్నపాటి ప్రతిఘటన చేసి అటు నుంచి పారిపోతుంది. కానీ వాడు వెనకాల నుంచి విచక్షణరహితంగా కాలుస్తున్నాడు. ఎంత దుర్మార్గం. అమెరికాలో క్రైమ్ రేటు నిజంగా ఎంత దారుణంగా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణంగా నేరాలు జరుగుతాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే అమెరికా అనే మోజులో చాలామంది ఉంటారు. కానీ చాలా దారుణం. మన స్టూడెంట్స్ కూడా చాలామంది ఇలా హతులుగా మారుతుంటారు. చాలామంది మన స్టూడెంట్స్ కూడా పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్లో ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం గతంలో. ఏదో వాడు అడిగింది ఇవ్వకపోతేనో వాడి కోపం వచ్చి నేరుగా షూట్ చేస్తాడు. అంటే అక్కడి కల్చర్ అలాంటిది.
ఇలాంటి నేరపూరిత కల్చర్ని అమెరికాకు వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. కానీ కొంతమందికి మోజు, పిచ్చి మోజు, అమెరికాలో డాలర్ల వ్యామోహంలో వెళ్తుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ అనేది ఉండదు. నిజంగా ప్రతి దినం బయటికి వెళ్తే అమెరికాలో వాస్తవానికి సేఫ్టీ లేదు. ఇది 100కు 100% బల్లగుద్ది చెప్పాల్సిన అంశం ఇది. ఎందుకంటే జాతి వివక్ష, రేసిజం ఉంటుంది, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. వీధుల్లో కొంతమంది తెగించి కాల్పులు తెగబడతారు. వాళ్ళకు డబ్బు ఇవ్వాలి, ఈజీ మనీ కోసం పాకులాడుతుంటారు. డబ్బు ఇవ్వాలి, మనం పెట్రోల్ బంకులో పనిచేసినా, లేకపోతే షాపింగ్ మాల్లో పనిచేసినా, ఇంకెక్కడ పనిచేసినా వాడు రాగానే పూర్తిగా హ్యాండ్స్ అప్ చేయాలి, లేదా వానికి డబ్బు లేదా మన చేతిలో ఉన్న వస్తువులు ఇచ్చేయాలి. ఇచ్చినా కూడా వాడు కనకరించి మనం బయటపడతాం, వాడు కనకరిస్తే. లేదంటే వాడు షూట్ చేసి విచక్షణరహితంగా చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా వానికి కోపం వస్తే ఇమ్మీడియట్గా ఏదైనా చిన్నపాటి ఆర్గ్యుమెంట్ జరిగినా ఫట్ షూట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మనం చూడండి, ఒక వ్యక్తి ఏదో చిన్నపాటి పొరపాటు చేశాడని అలా చేయకూడదంటూ చెప్తే ఏకంగా ఆ వ్యక్తిని తల నరికాడు. ఆయన పేరు నాగమల్లయ్య అనుకుంటా. మొన్న జరిగింది 3 రోజుల కింద. ఏకంగా ఆ వ్యక్తి తల నరికేశాడు. చిన్నపాటి అంశం, ఏదో బహుశా ఒక వాషింగ్ మిషన్ అనుకుంటా, వాషింగ్ మిషన్ సంబంధించిన ఇష్యూ అది. వాడికి చిరాకు వచ్చి వెంటనే పెద్ద కత్తితో ఫట్మని తల నరికేశాడు. ఆ తలని ఏకంగా కాలుతో తన్నేసి అదే చిరాకులో కొంత దూరం పోయినాక మళ్ళీ ఆ తలని పట్టుకొని డస్ట్బిన్లో పడేసి మళ్ళీ నింపాదిగా వచ్చేసాడు. ఆ కొడుకు భార్య ఆపుతున్నా కూడా వాడు ఆపలేదు. అంత దారుణంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతగా తెగిస్తారంటే అమెరికన్ సిటిజన్స్ కొంతమంది అక్కడికి వలస వచ్చిన నల్ల జాతీయులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా దారుణమైన క్రైమ్ రేట్ ఉంటుంది. అందుకే అమెరికాలో భద్రత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది. క్రైమ్ రేట్ పెరుగుతోంది, భద్రత లేదు, వాళ్ళ భద్రతకు ముప్పే. అలాగని కొన్ని నిబంధనలు రకరకాలుగా ఉన్నాయి. సరే, ఒక్కసారి అందుకే ఇప్పుడు వెళ్ళాలంటే కూడా ఆలోచిస్తున్నారు. అక్కడ రూల్స్ సరిగ్గా లేవు, నిబంధనలు స్ట్రిక్ట్గా ఉన్నాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అదొక ఎత్తు అయితే, మరి ఇదిగో ఇలా ఇదొక ఎత్తు. ఇది కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇక్కడ నేరాలు ఎలా జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ ఎలా ఉందనేది ఇదొక యాంగిల్. సో అమెరికాలో నేరాలు చేయడానికి వెనుకాడరు. ఇవి ఇలా ఈజీ మనీ కోసం వీళ్ళు స్కూళ్ళలో గన్ కల్చర్, పిల్లలు గన్స్ పట్టుకొని కాల్చుకొని చంపుకుంటారు, చంపేస్తారు, వాళ్ళు షూట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం అక్కడ. దీన్ని పెద్దగా మనం ఇంతసేపు చెప్తున్నాం కానీ అక్కడ పెద్ద లైట్ తీసుకుంటారు. ఏదో జరిగిన చిన్న క్రైము, చంపేశాడు, వెళ్ళిపోయాడు, అంతే. సో ఇదంతా సినిమా, మన హాలీవుడ్లో సినిమాలు చూపించినట్టుగా ఉంటుంది. చాలా సింపుల్గా చూడండి, చంపేసాడు, డబ్బు దోచుకొని వెళ్ళిపోయాడు. ఇది జరిగింది సౌత్ కరోలినాలో జరిగింది ఘటన. మా కిరణ్ అనే ఆవిడ ఎన్నేళ్ళ నుంచో అక్కడ అమెరికాలో నివసిస్తుంది. ఆ ప్రాంతంలో ఆమె స్టోర్ను రన్ చేస్తున్న పరిస్థితి. కానీ దారుణం, కనీసం ఆమె 2 నిమిషాల ముందు మూసుంటే కనుక ఈ దారుణం జరుగుండేది కాదు. ఆ 2 నిమిషాలకు ఒక సాధారణ ఆ రాత్రిని ఒక విషాదంగా మారడానికి సరిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. యూనియన్ కౌంటీలోని సౌత్ పింక్నీ స్ట్రీట్లో తన కన్వీనియన్స్ స్టోర్ అయినటువంటి డీడీ ఫుడ్ మార్ట్లో జరిగిన దోపిడీలో కిరణ్ పటేల్, 49 సంవత్సరాలు అంటారు పాపం, ఆవిడ మిడిల్ ఏజ్, ఆమె కాల్ చంపబడ్డారు. ముసుగు ధరించిన ఆ గన్మెన్ ఆమెను పార్కింగ్ స్థలంలోకి వెంబడిస్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు అవి కూడా సీసీ ఫుటేజ్లో చూపించారు. అక్కడ ఆమె కేవలం 20 అడుగుల దూరంలోనే కుప్పకూలిపోయింది. ఎందుకంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చాడు వాడు. ఏకంగా లెఫ్ట్ సైడు చెస్ట్ మీద, గుండెకు దగ్గరలోనే కాల్చాడు. ఇక ఖేడా జిల్లాలోని షెట్లాడ్ తాలూకాలోని ఆషి గ్రామానికి చెందిన ఆమె భర్త హరీష్ పటేల్ తన భార్య మరణం నిజంగా అదొక దురదృష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే 2 నిమిషాల ముందు ఆమె ఆ స్టోర్ క్లోజ్ చేసి ఉంటే కనుక ఆమె బతికుండేదంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది కేవలం 2 నిమిషాల ఆలస్యమే. ఆమె ఎప్పట్లాగే రాత్రి 10:30కు ఆ దుకాణం మూసుంటే కనుక ఆ రోజు కూడా బతికుండేదంటూ చెప్తున్నా. అంటే చూడండి, ఒక్కొక్కసారి రోజుకు అక్కడ బతుకు కూడా రెన్యువల్ చేసుకోవాల్సిందే, అంతటి దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఆ రాత్రి కిరణ్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వెండి రంగు కారు వచ్చిందంటూ హరీష్ గుర్తు చేసుకున్నాడు. కానీ దాడి జరిగింది. కిరణ్ ఆ డైలీ లెక్కల్ని ఆ రోజువారీ ఖాతాలను చూసుకుంటున్నప్పుడు ఆ ముసుగు ధరించిన వ్యక్తులు అక్కడికి రావడం, వెంటనే ఆ వ్యక్తి రావడం, ఆమెను కాల్పులు, సో ఆ పిస్టల్తో దుకాణంలోకి చొరబడడం, ఆ రకంగా ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చిన కారు ఆమె వైపు పరిగెత్తున్నట్టుగా వీడియో చూపిస్తుంది. కానీ ఆమె ఎప్పుడు ఆడికి చేరుకోలేదంటూ ఆమె భర్త రోధిస్తున్నాడు. నిజంగా దారుణమే కదా. కానీ ఆమె అప్పుడే వెంబడిస్తుంది. ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చిన కారు కూడా ఆమె పరిగెత్తుకుంటూ పోతుంటే ఆమె వెనకాల కారు కూడా వెళ్ళిందట. అయ్యో ఏం జరిగిందని. కానీ ఆమె దాంట్లో కూర్చోలేకపోయింది. ఆమె భర్త కూడా అదే చెప్తున్నాడు. ఇంకా తన భార్య ఎప్పుడు ఆ కారు ఎక్కలేదు, చేరుకోలేదు. అంటే నిజమే, అంటే లేదు, ఇక తను భౌతికంగా లేదు. ఎంత బాధ ఉంటుంది చూడండి, దారుణం. ఇలా అమెరికాలో కల్చర్ ఇంత దారుణంగా ఉందని దానికి ఇది ఒక ఉదాహరణ. మరీ ముఖ్యంగా ఇండియన్స్పై రేసిజం ఉంటుంది, జాతి వివక్ష ఉంటుంది, హత్యలు జరుగుతాయి.
చాలా కిరాతకంగా వ్యవహరిస్తుంటారు. అదే అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళ పైన జరిగితే చాలా హైలైట్ చేసి చూపిస్తారు. మొన్న డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కిర్క్ చనిపోతే ఇప్పటికి కూడా అమెరికా అంతా శోకిస్తోంది, దుఃఖిస్తోంది, ఏడుస్తున్నారు. సరే, ఆయన రాజకీయ నాయకుడు, ఏదో కొన్ని సిద్ధాంతాల పరంగా వెళ్తున్నాడు, దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది, మనం దాన్ని తప్పట్లే. కానీ ఇదిగో ఇలాంటి సేమ్ మరి షూటింగ్, అది అతను గన్మెన్, ఇతను గన్మెనే, కాల్చి పడేశాడు. ఎవరి అయినా ప్రాణాలే, వ్యక్తులే. కానీ ఇలాంటివి అమెరికన్ మీడియాలో పెద్దగా చూపించారు, పట్టించుకోరు. మొన్న అదే వ్యక్తి తల నరికినప్పుడు కూడా అక్కడ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. సో నేనేం చెప్తున్నానంటే, కంపారిజన్ చేయడం కాదు, అక్కడ ఈ సిటిజన్స్కి మనకి తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా భద్రత కరువైంది అమెరికాలో, చాలా కష్టమైన పరిస్థితి. అంటే అందరికీ భద్రత కరువు ఉందా, అందరూ ఇలాగే ఉంటారా, ఉన్న వాళ్ళంతా బాగాలేరా అనేది మనం చెప్పడం కాదు. దాని అర్థం అమెరికాలో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు, చాలామంది మంచిగా ఉంటున్నారు, చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మన మీద ఇప్పుడు కొత్తగా నేను చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఏదో అంతా అక్కడ ఏదో పరిస్థితులు తారుమారైనట్టు కాదు. కానీ ఇదిగో ఇలాంటి పరిస్థితులు, ఘటనలు ఎదురైనప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ గురించి చెప్పడమే మనం, అంతే తప్పించి అమెరికా మొత్తం సేఫ్ కాదు అని మనం చెప్పలేం. సో అది పరిస్థితి. ఇక్కడైతే పాపం కిరణ్ పటేల్, 49 ఏళ్ళ కిరణ్ పటేల్ చూడండి ఎలా దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. ఆ దుండగుడు కేవలం డబ్బు కోసమే, ఈజీ మనీ కోసం ఇలాంటివి చేస్తుంటారు అమెరికాలో. సో కొంచెం అంటే అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండాల్సిన సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మన ఇండియన్స్కి ఈ వ్యవహారం గుర్తు చేస్తున్న పరిస్థితి.